शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। దీని అర్థం, తెల్లని వస్త్రాలను ధరించినవాడు, చంద్రుని వంటి ప్రకాశవంతమైన వర్ణం కలవాడు, 4 చేతులు కలవాడు, ఎల్లప్పుడూ ప్రసన్నమైన ముఖంతో భక్తులను కరుణించే శ్రీ మహాగణపతిని మనం ధ్యానిస్తాము. ఆయన కృపతో మన జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాము. పార్వతీదేవి ముఖం వికసించిన పద్మాన్ని సూర్యుడు వికసింపజేసినట్లుగా ఆనందపరిచే గజానుడిని, అనేక రూపాల్లో భక్తులను కాపాడే ఏకదంతుడిని రాత్రింబవలు భక్తితో ఆరాధిస్తాము. ఏ పూజ చేసినా, ఏ శుభకార్యంకైనా ప్రారంభించే ముందు ఈ శ్లోకం పఠించడం ఆనవాయితీ. విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రయాణం వంటి కొత్త పనులు ప్రారంభించే ముందు ఈ శ్లోకం చెబుతారు. జీవితంలోని విఘ్నాలు తొలగి పనులు విజయవంతంగా పూర్తవ్వాలని భక్తుల విశ్వాసం. ప్రతి శుభకార్యానికి ముందు ఈ గణేశ ప్రార్థనను భక్తితో పఠిద్దాం. శ్రీ మహాగణపతి అనుగ్రహంతో మన జీవితంలోని విఘ్నాలు తొలగి సకల కార్యాలు విజయవంతం కావాలని ప్రార్థిద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.